నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నకిలీ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేత ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ను కలిసిన బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేశారు కేటీఆర్. మరి తెలంగాణలో ఓటు చోర్లు జరుగుతున్నాయా, బోగస్ ఓట్లు ఎంతవరకు ఉన్నాయి, దీనిపై వాటి బిగ్ టాక్ చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు వివి రావు గారు, విశ్లేషకులు. ఇదే నేపథ్యంలోనే మనతో పాటు కస్బా శ్రీనివాసరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బచ్చు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే రాజు నేత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రాజు నేత గారు నా వాయిస్ పడుతుందా? రాజునేత గారు శ్రీనివాసరావు గారు, మీకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. మళ్ళీ మీరు జైన్ అవుతురు కానీ ఒక్కసారి కట్ చేసి మళ్ళీ రండి. శ్రీనివాసరావు గారు, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు గత 10 రోజుల నుంచి కూడా చెప్తున్నారు, తెలంగాణలో ఖచ్చితంగా బోగస్ ఓట్లు చలామణి అవుతున్నాయి, ఖచ్చితంగా డబుల్ ఒక్కరికి 1, 2 కాదు 3, 4 ఓట్లు ఉన్నాయంటూ కూడా ఈరోజు కేటీఆర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను కలవడం జరిగింది. తనకు రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది. తాను ఏదైతే ప్రింట్ ద్వారా ఏదైతే ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే అంటే మొత్తం మీద బోగస్ ఓట్లు ఒకే వ్యక్తి 3 బూతులలో ఉన్న వ్యక్తులు, అంటే వార్డ్ బూతులలో ఉన్న వ్యక్తులను కావచ్చు. ఇట్లా ప్రతిదీ చూస్తే కనుక సుమారుగా 5 నుంచి 10,000 ఓట్ల వరకు బోగస్ ఓట్లు ఉంటాయనే ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను కూడా కలిసి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఇదే నేపథ్యంలో దొంగ ఓట్లు చేరుతున్నాయి, ఓటు చోరీ అనేది నిదానంతో మీ నాయకులు తిరుగుతున్నారు, కేంద్ర నాయకులు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం తెలంగాణలో బోగస్ ఓట్లు మాత్రం బాగానే చెలిమనుతున్నాయి. అంటే ఒక హైదరాబాద్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని అనుకుంటున్నారా? మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు మరియు మాతో పాటు ఉన్న ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని వాళ్ళ కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్కు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ఉన్నటువంటి హక్కు. దొంగ ఓట్లు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికంటే ముందే ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్టు అనౌన్స్ చేస్తారు. ఆ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మరి సరిగా చూసి దాని మీద ఆబ్జెక్షన్స్ ఇచ్చుంటే దాంట్లో రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉండే. ఓటర్ ప్రక్రియలో భాగంగా దాంట్లో ఎక్కడైనా పొరపాట్లుంటే మనము కొత్త ఓట్లను చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఉన్న ఓట్లలో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి Form 7 దాని ప్రకారం ఇవ్వడానికి కానివ్వండి, దానికి మనకు ప్రొవిజన్ ఉన్నది. ప్రొవిజన్ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు అప్పుడు చూడకుండా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఇది కేవలం రాజకీయంగా మాత్రమే మనం చూడాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల కంటే ముందు బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల తొలగింపు కార్యక్రమానికి వ్యతిరేకంగా న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ ప్రజా ఉద్యమాన్ని వారు నడుపుతున్నారు. అది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు జరిగినటువంటి వ్యవహారం. ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ మనకు స్టార్ట్ అయిన సందర్భంలో వారు ఇప్పుడు దొంగ ఓట్ల గురించి వీళ్ళు మాట్లాడడం అనేది ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని నేను అనట్లేదు. చాలా చోట్ల డబుల్ ఎంట్రీస్ ఉన్నటువంటివి, చాలా వార్డులలో ఉన్నటువంటివి సిటీలో ఉన్నాయి. ఊర్లలో కూడా అట్లాంటివి కొన్ని ఉంటుంటాయి, సిటీలో ఉండడం, ఊళ్ళలో ఉండడం. దానికి ఏదైతే మనం ఆబ్జెక్షన్స్ రేజ్ చేసే సమయం అయిపోయింది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఇక్కడ ఏదో అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు, గ్రౌండ్లో వాళ్ళు ఓడిపోతామన్నటువంటి దానిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదో దొంగ ఓట్లు మ్యానిపులేట్ జరిగింది అనేది మొదటి నుంచే ప్రచారం చెప్తే వాళ్ళు ఓటమికి మొదటి నుంచి కారణాలు వెతుక్కుంటున్నట్టుగా మాత్రమే కనబడుతుంది.
ఆబ్జెక్షన్ చేయడానికి మీకు సఫిషియెంట్ టైం ఇచ్చిండ్రు. ఆ టైం లోపల మరి ఎన్ని ఆబ్జెక్షన్స్ ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఆ విషయం కూడా వాళ్ళు చెప్పాలి. ఇవాళ అప్పుడు ఇచ్చినాం, తొలగించలేదు, ఇప్పుడు ఉన్నాయని చెప్తే దానికి కొద్దిగా సహేతుకమైనటువంటి కారణం ఉంటుంది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడం అనేది రాజకీయంగానే ఉంటుంది. ఇవాళ బీహార్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్ళి ఇప్పుడు కనుక ఆ దొంగ ఓట్ల గురించి మాట్లాడితే ఇది కేవలం రాజకీయమైనటువంటి విమర్శ, రాజకీయ కోణంగా మాత్రమే చూడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అక్కడ మా వాళ్ళు ఎవరు అక్కడ చేయట్లేదు కదా పని. ఇవాళ కేటీఆర్ గారు చేసిండ్రు అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా ఉన్నది, వారికి సానుభూతి పనిచేసే పరిస్థితి లేదు, పార్టీ పూర్తిగా కూడా వెనకబడి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీనికి ఆ ఓటమికి మొదలే వాళ్ళు కారణాలు వెతుక్కొని చెప్తున్నట్టుగా మాత్రమే ఉంది. నిజంగా ఉంటే తొలగించమనేది, దానికి ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా దాన్ని తొలగించే అవకాశం ఉంటే తొలగిస్తుంది. దానికి ఏ విధమైన ఆబ్జెక్షన్స్ ఉన్నా వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ ప్రక్రియ మొదలెందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఆబ్జెక్షన్ పీరియడ్ ఉన్నప్పుడు దీని మీద మీరు ఎందుకు చేయలేదు? అప్పుడే కేటీఆర్ గారు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి చేసుంటే దాని ఇంపాక్ట్ వేరుండేది. దాని యొక్క నిజమైనటువంటి శాంటిటీ మీరు రాజ్యాంగ భద్రత కోసం మీరు చేస్తున్నటువంటి దాని కింద చూసేవాళ్ళు. ఇవాళ చేయడం అనే దాని మీద రాజకీయ కోణంగానే చూడాలి తప్ప దీంట్లో వీళ్ళు ప్రత్యేకంగా ఉందని మనకు అనిపించడం లేదు. నిజంగా ఉంటే తొలగిస్తారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో 3-4 చోట్ల ఎంట్రీస్ ఉంటే దాన్ని బ్లాక్ చేస్తారు, చేయొచ్చు. వాళ్ళకున్న ఎజెక్షన్ అధికారుల ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యూహము కోణం తప్ప దీంట్లో నిబద్ధత కానీ దీంట్లో స్పష్టత కానీ లేదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒక్క వ్యక్తికి డబుల్ ఓట్లు ఉంటే వేసుకోవచ్చా? వేయకూడదు కదా. ఇప్పుడు కంప్లైంట్ చేశారని అంటున్నారు, కంప్లైంట్ చేస్తే తప్పలేదా? తప్పలేదు. కంప్లైంట్ చేయడం తప్ప. నేను అనేది ఏంటంటే ఈ ఓటర్ లిస్ట్ను మీకు ఒక వార్డు వైజు మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అక్కడ 3 సార్లు వరుసగా మీరు గెలుస్తున్నటువంటి దాంట్లో మీరు ఒక 4 నెలల క్రితం నుంచి వారు చనిపోయిన దగ్గర నుంచి ఎలక్షన్ ప్రాసెస్ చేస్తుండ్రు. ఎలక్షన్ లిస్ట్ అనౌన్స్ అయింది, దాని అంతటా కూడా దాన్ని పబ్లిష్ చేసిండ్రు, ఆబ్జెక్షన్స్ గురించి అడిగినరు. మరి అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. నేను అడిగేది వాళ్ళు చేసిన దాన్ని తప్పట్లేదు. ఈ ప్రక్రియ మొదలు చేస్తుంటే దాని శాంటిటీ వేరుండేది కదా అని అంటున్నాను. అంటే వాళ్ళకు తెలిసింది ఇప్పుడే కావచ్చు కదా. తప్పలేదు, ఇప్పుడు చేయొచ్చు. డబుల్ ఎంట్రీ ఉన్నట్టు క్లియర్ చేస్తే ఒక ఎంట్రీ ఏదో ఒక ఓటు మాత్రమే వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ చేసే అధికారం ఉంది. ఇప్పుడు ఊళ్ళలో కూడా 2 వార్డులలో ఒక్కోసారి ఎంట్రీస్ ఉంటాయి, నేమ్స్ ఉంటే ఒక దగ్గర వేస్తే ఇంకో దగ్గర వేయకుండా ఎంబడే వాళ్ళు దాన్ని ఏదో ఒక దగ్గరే వాడుకునే విధంగా దాన్ని కన్ఫైన్ చేస్తారు. అధికారం వాళ్ళకు ఉంటుంది. అయితే అది మరి పోలింగ్ అధికారికి ఉంటుందా, ఎలక్షన్ ఆఫీసర్కి ఉంటుందా, ఎవరికి ఉంటుంది అనేది దానికి రూల్ పొజిషన్ ప్రకారం వాళ్ళు చేస్తారు. రైట్. ఏదైతే జూబ్లీ హిల్స్ అంటే ఎలక్షన్స్లో మా ఓటర్లు అంటే ఏదైతే ఓటర్లు చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నారు, ఒక్క ఓటుకు సంబంధించి 3 చోట్ల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది బోగస్ ఓట్లను గుర్తించాలనుకుంటా కేటీఆర్ ఈరోజు రెఫరెండం ఇవ్వడం జరిగింది. వివి రావు గారు నమస్తే. వివి రావు గారు, ఈరోజు మా ఏదైతే బీఆర్ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి కొందరు నేతలు ఈ నేపథ్యంలోనే అంటే గత 10 రోజులు కూడా ఏదైతే ఎలక్షన్ ఫ్రంట్ లోపలనే ఎప్పటి నుండో అనుకుంటున్నాం, కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్కు సంబంధించి దాంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒక వార్డుకు సంబంధించిన వ్యక్తులు 3 వార్డులలో ఉన్నారు, సుమారుగా 10,000 పైకి చిలుకు ఓట్లు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వారి యొక్క ఎక్కడెక్కడ ఎవరున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా బీహార్లో జరిగాయి దొంగ ఓట్లు, లేకుంటే ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తిరుగుతున్నాడు. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా చూడాలని. కానీ ఓటు చోరీ అనేది ఒక్కటైతే ఇక్కడ మొత్తం మీద బినామీ పేర్ల పైన కావచ్చు, లేకుంటే ఒకే వ్యక్తి పేర్లు మార్చి ఉండవచ్చు, లేదంటే కార్డుల వైపు వెళ్ళాం. అంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఒక కార్డు, ఇటు తెలంగాణలో ఒక కార్డు కావచ్చు, తెలంగాణలో 2-3 కార్డులు ఎలక్షన్కి సంబంధించిన కార్డ్స్, ఇలాగే ఒక 3 వార్డులలో 3 ఓట్స్ ఉన్నాయనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఎలా చూడొచ్చు, ఇదంతా ఎలా జరుగుతుంది, అసలు ఒక ఓటు వేయడానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటారు? ఇప్పుడు రాజమౌళి గారు, ఇప్పుడు నేను ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ గా నా అనుభవం ఏంటంటే గత దాదాపు 2 దశాబ్దాలుగా ఈ ఎలక్షన్ సమయంలో ఓటర్ల నమోదు వ్యవహారంలో ఉన్నటువంటి లొసుకులను ఎన్నో సందర్భాల్లో వివిధ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి పదే తీసుకెళ్లినటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా ఇక్కడ పిఆర్పి యాక్ట్
50 ఏం చెప్తుందంటే సెక్షన్ 25 ప్రకారంగా ఎలక్టరల్ రోల్స్ అనేది ఎన్రోల్ చేసుకున్న ఒక విధానము గత 2 దశాబ్దాలకి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఫిజికల్ ఎన్రోల్మెంట్ అనేది బిఎల్ఓల ద్వారా చేస్తుండేది. ఇప్పుడు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ వచ్చింది. ఇప్పుడు ఒక ఓటరు తన ఒక ఓటు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అది మీరు యాప్ ఓపెన్ చేసేసి మీరు యాప్లో మీరు మీ సెల్ ఫోన్ ద్వారా మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో వాళ్ళు ఒక మీకు ఒక కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ ని మీరు ఫిల్ చేయగానే ఇమ్మీడియట్ గా మీ ఎపిక్ కార్డు మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్ కావచ్చు, లేదా మన న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి కథనం ప్రకారంగా అయితే గత వారం రోజుల నుంచి లేదా 4-5 రోజుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్ అయిన యాదవ్ గారు ఆయన స్వయాన ఒక 200-300 ఎపిక్ కార్డ్స్ ను పంచాడు. అది తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా బహిర్గతంగా మీడియాలో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు అనేటువంటి కంప్లైంట్ తోని ఈ సమస్య బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు, నమోదు కూడా చేశారని చెప్పేసి మీడియాలో చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమి రియాక్షన్ అంటే ఏమి యాక్షన్ తీసుకుంది, వాళ్ళు ఏమి ఓపెన్ గా వచ్చి బయట ఏం జరిగిందో చెప్పే విషయంలో ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడం లేదనేది వీళ్ళ ఎలిగేషన్. అయితే ఇలాంటి సందర్భాలలో గతంలో కూడా దీని మీద ఎన్నోసార్లు అపవాదులు వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, బీజేపీ హయాంలో కావచ్చు, లేదా మొన్ననే మనం చూసాం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు కూడా సెంట్రల్ బెంగళూరు అయితే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ బెంగళూరు ఎలక్షన్స్ లో మేము కూడా మా ఎన్నికల నిఘా వేదిక తరఫున కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే మేము కూడా ఇలాంటి అవకతవకలన్నిటి కూడా మేము తీసుకెళ్లి చెప్పాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి. ఆ తర్వాత కాంగ్రెస్ 6 నెలలు ఒక ఎక్సైజ్ చేసిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత క్లారిటీతోని వాళ్ళు మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి అవకతవకలు అంటే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి 2-3 అవకతవకల విషయంలో ఏంటంటే, ఒకటి కొత్త ఓట్ల నమోదు అంటే ఫామ్ 7 ద్వారా లేదా ఫామ్ 8 ద్వారా చేంజ్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, లేదా ఫామ్ 9 ద్వారా ఏదైతే డెత్ కేసెస్ కానీ ఇలాంటివి కావచ్చు. వీటన్నిటి విషయంలో ఎంతవరకు బిఎల్ఓలు క్లారిటీగా అంటే పనిచేస్తున్నారు, ఒకవేళ పనిచేస్తే వాళ్ళకి ఒకవేళ ఆ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నమోదు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు నమోదు చేసిన ఎన్రోల్స్ రాజకీయ పార్టీలకు అందియడంలో కానీ, లేదా ఆన్లైన్ లో వాళ్ళు నమోదు చేస్తున్నటువంటి ఈ ఓటర్లను ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ వెరిఫై చేయాలంటే అది క్లారిటీ లేదనే విషయం రాహుల్ గాంధీ గారు మొన్న దేశవ్యాప్తంగా బహిర్గతం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే ఇప్పుడు మన బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో వారు కూడా చెప్పేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇంట్లో 40 ఓట్లు ఎలా నమోదైంది, అలాగే మీరు ఎపిక్ కార్డ్స్ మీరు చేయలోకి ఎలా వచ్చింది, మీరెందుకు పంచుతున్నారు అనేటువంటి 2 ప్రధాన అలిగేషన్స్ తో పాటు ఒక 10,000 ఓట్ల వరకు అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చినట్టు చెప్తాం. సో ఈ అంశంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు బాధ్యత ఉంది. వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వాళ్ళు నోరు మూసుకొని ఉండడం అంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే, ప్రధానంగా ఏదైతే ఇప్పుడు బిఎల్ఓలు ఉన్నారో బిఎల్ఓలు అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కొన్ని శాఖలు, ముఖ్యంగా జిహెచ్ఎంసి కావచ్చు, ఆ శాఖల ఆధ్వర్యంలోనే ఎన్రోల్మెంట్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలకు కొంత అడ్వాంటేజ్ ఉంటది అనేటువంటి ఒక వ్యవహారం. అయితే నిన్న రాహుల్ గాంధీ గారు కంప్లైంట్ చేసినా, ఈ రోజు కేటీఆర్ గారు కంప్లైంట్ చేసినా కూడా దాని యొక్క మూల అంశం ఏంటంటే అపవాదం క్లియర్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేస్తే దాని యొక్క అపవాదం. వివిరావు గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వచ్చు శ్రీనివాస్ గారు రాజమౌళి గారు, శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.
ఎస్, ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు 20,000 ఓట్లు ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తం మీద బోగస్ ఓట్లు, ఇవన్నీ కూడా బోగస్ ఓట్లు. ఒక్క ఇంట్లోనే సుమారుగా 30 నుంచి 40 ఓట్లు ఉన్నాయి. ఎలా సాధ్యపడుతుంది? మూడు ముగ్గు అంటే ఒక్కొక్క వ్యక్తి 3 ఓట్లు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూడు చోట్ల వేయడానికి వీలు పడుతుంది. 20,000 ఓట్లు అంటే సుమారుగా 500,000 ఓట్లైనా గెలుపులకు ధీమా. అలాంటిది ఈ నేపథ్యంలోనే 20,000 పై చిలుకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్లో బోగస్ ఓట్లు. ఈ నేపథ్యంలోనే దీని మీద మీరు చర్య తీసుకోవాలి అనేది ఉంది. ఒక దిక్కు చూస్తేనేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే ఆడలేక మధ్యలో ధరువు అన్నట్టు ఇప్పుడు మాత్రమే ఇలాంటివి చెప్తున్నారు. ఇంతకుముందు ఏదైతే వాళ్ళు నామినేషన్ వేయకముందు కావచ్చు, లేదు అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు కావచ్చు, చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం చేస్తున్నారు అంటారు. ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఇప్పుడు మీరందరు గారు, మీరు అక్కడ మాట్లాడిన మిత్రులు కాదు, మీరు కానీ మీ చెప్పే మాటల్లో కానీ అంటే జరిగిన వాస్తవం కదా. ఇప్పుడు ఇంతకు ముందు ఎందుకు చూసుకోలేదు అంటే, కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిన చోట కావచ్చు, వారు ఎక్కడైతే పార్లమెంట్ స్థానాల్లో గెలవని చోట కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓట్ల అవకతవకలు చేసి వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళు మన ఓట్లను తేడా చేసి గెలిచిండ్రు, అన్ని ఓట్ల చోరీ జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మాట్లాడిండ్రు. ప్రత్యేకించి బీహార్లో ఆ విషయం జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు చూసుకోలేదు మేము అనే దానికంటే, ఇప్పుడు జరిగిన దానిపైన స్పందించాల్సినటువంటి ప్రభుత్వం కానీ, లేదా కాంగ్రెస్ మిత్రులు కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇప్పుడు ఎక్కడో భువనగిరిలో ఉన్న వ్యక్తులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి మనం అందరూ కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే. ఊర్లో మనకు సొంత ఇల్లు ఉంటే ఊర్లో కూడా ఓటు ఉంటుంది, మనకు సిటీలో కూడా ఓటు ఉంటుంది. సహజంగానే ఒకటేసారి 2 ఓట్లు వేసేయడానికి చాలా వరకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఊరు హైదరాబాద్లో ఇల్లు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఒకే విడతలో జరిగేటువంటి ఎన్నికలలోనే జరుగుతాయి. స్టేట్ వైజ్గా జరిగే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పోయి కొంతమంది హైదరాబాద్ నుంచి కానీ ఊర్లలోకి పోయి వాళ్ళ ఓటుంటే వినియోగించుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి భువనగిరిలో ఉంటున్న వాళ్ళు వచ్చి మన జూబ్లీ హిల్స్లో నమోదు చేసుకోవడం, ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చి జూబ్లీ హిల్స్లో నమోదు చేసుకోవడం, అట్లా వర్మ అని చొక్కారావు అని అట్లా కొంతమంది పేర్లు కూడా రామారావు గారు చదివినటువంటి సందర్భం ఉంది. అంటే ఆధారాలతో సహా చూపించినటువంటి సందర్భం ఉంది. అంటే ఓడిపోతాము అనేటువంటి భయంతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ యొక్క నిత్యం సంవిధానం చేతిలో పట్టుకుని వాళ్ళ అధినేతనేమో దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందని మాట్లాడేటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఓటమిని అంగీకరించిండ్రు. అంటే ఎన్నిక జరగడానికంటే ముందే ఓటమిని అంగీకరించింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది 6% ఓట్లతోని అని వచ్చినటువంటి వాళ్ళకున్న సర్వేల ఆధారంగా 6% ఓట్లు నమోదు చేయించుకున్నారు. అంటే 4 లక్షల ఓట్లు, 4×24 అంటే 20,000 ఓట్ల వరకు వాళ్ళ అంచనా ఏదైతే 6% ఓట్లతోని ఓడిపోతామనేటువంటి నమ్మకం ఉందో, ఆ యొక్క 6% సుమారుగా 20,000 వరకు నియోజకవర్గం స్థాయిలో అపార్ట్మెంట్లో కావచ్చు, ఇంట్లలో కావచ్చు, ఒకే చోట 50 ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయినా కూడా రేపు పొద్దున ఎన్నిక జరిగిన తర్వాత టెక్నికల్గా ఎవరు గెలుస్తారనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలతో ఇచ్చినటువంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ బోకస్ ఓట్ల పైన ఎన్నికల కమిషన్ దృష్టి సారించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి, అంటే ఎన్నికల కమిషన్ అంటే ఒకప్పటి శేషన్ గారు గుర్తుకొచ్చేటట్టు, శేషన్ గారి వల్లనే అసలు ఒక ఎన్నికల కమిషన్ ఉందని, ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ ఒకటి ఉంటుందని మనకు తెలిసినటువంటి పరిస్థితి ఉండే. మరొకసారి ఈ దేశ చరిత్రలో ఎన్నికల కమిషన్ మొన్న కూడా
తీవ్ర స్థాయిలో జాతీయ స్థాయిలో స్పందించినటువంటి సందర్భం ఉంటే ఓట్ చోరీ జరుగుతుంది అంటే రాహుల్ గాంధీ గారి పైన. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా స్పందించి నిష్పక్షపాతంగా ఈ బోకస్ అంటే దొంగ ఓట్లు లేకుండా ఎన్నిక సజావుగా జరగడానికి వారు సహకరించాలి అనేటువంటిది మా అభిప్రాయం. గెలుపు ఖరారైపోయింది బీఆర్ఎస్ అని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే ఈరోజు మనకు కనిపిస్తుంది. రైట్. రాజునేత గారు సార్ ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు బీఆర్ఎస్, ఒక దిక్కు చూస్తే కాంగ్రెస్, ఈ మూడు పార్టీలకు సంబంధించి హోరాహోరీ పోటీ నేపథ్యంలోనే ఒకరికొకరు నేమంటే మేమంటూ ముందుకు వెళ్తున్న తరుణంలోనే అకస్మాత్తుగా దొంగ ఓట్లు లేదంటే బోగస్ ఓట్లు 20,000 పైచిలకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 6% ఎబో ఓట్లు మాత్రం ఇక్కడ నుండి అక్కడ నుండి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేది తను కూడా అడుగుతున్నాను. అంటే వాస్తవానికి అప్పుడు ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, ఎవరు కొత్తగా వచ్చారు, ఒక రేషన్ కార్డు కావచ్చు సార్, ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక అడ్రస్ ప్రూఫ్ కావచ్చు. అంటే అడ్రస్ ఎక్కడుంటే అక్కడే ఓట్లు అంటే ఓటర్ ఐడి తీసుకోవచ్చా? ఒక ఓటర్ ఐడి అంటే అది భారతదేశంలో ఒకే ఒక్కటి ఉంటుంది అనేది మాత్రమే తెలుసు. కానీ ఒక ఓటర్ ఐడికి సుమారుగా 4-5 ఓటర్ ఐడీలు ఉడుతున్నాయి. దాంతో ఒక ఓటర్ ఐడి తోటే పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటి కార్డులు ఉంటేనే ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కటి అంటే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎలాంటికైనా యాక్సెప్టబుల్ అవుతుంది. కానీ ఒక ఓటర్ ఐడికి సంబంధించి ఒకే ఒక్క ఓటర్ ఐడి ఉండాలి ప్రతి మనిషికి. అలాంటిది 4-5 ఓట్లు ఉంటున్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉంటున్నాయి. ఎలా చూడొచ్చు అసలు దీనికి బీజేపీ తరఫున? ఎలా నిజమా లేదా కాదా, లేకుంటే ఇది కావాలనే చేస్తున్న పన్నాగల? అయితే ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీహార్లో ఎన్నికల సందర్భంగా 65 లక్షల ఓట్లను బోగస్ ఓట్లుగా గుర్తించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలగించింది అనే ఒక విషయం దగ్గర నుంచి భారతదేశంలో ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మనం సరే ఈ మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడే కంటే ముందు అసలు దేశంలో నిజంగా ఓట్ చోరీ జరిగిందా, జరుగుతుందా, అసలు దీనికి వెనకాల ఎందుకు ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు సార్ 2014 వరకు ఈ భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ అంటే వాజ్పేయి గారి తర్వాత ఈరోజు 2014 సంవత్సరం వరకు UPA 1 కానీ UPA 2 కానీ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అప్పుడు ఓట్ చోరీ జరగలేదా? ఒకటి, దాని గురించి ఎవరు మాట్లాడరు. రెండోది సార్, ఇప్పుడు 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 303 సీట్లతోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలు ఎవరి ఆధీనంలో జరిగిన ఎన్నికలు? అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ అప్పటి వరకు అధికారంలో లేదు కదా. 2014 సంవత్సరంలో ఒకవేళ నిజంగానే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే అప్పుడు మీరే గెలవాలి కదా. మరి 2014లో జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇట్లా అనేక రకాలైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య కాలంలో మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదు, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పేసి అనేక రకాలుగా ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈయన చెప్తాడు, రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఏంది, ఒక 5 రకాలుగా ఈ దేశంలో ఓట్ చోరీ జరుగుతుంది. ఒకటి డూప్లికేట్ ఓటర్స్, ఫేక్ అడ్రస్ తో ఉన్న ఓటర్స్, బల్క్ ఓటర్స్, ఇన్వాలిడ్ ఫోటోస్ ఉన్న ఓటర్స్, మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 అనేటువంటి ఈ 5 రకాలుగా ఈరోజు ఓట్ చోరీ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో ముఖ్యంగా కర్ణాటకలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిందని చెప్పిండు.
అయ్యా మరి కర్ణాటక రాష్ట్రంలో ఓట్ చోరీ జరిగితే అధికారంలోకి ఎవరు రావాలి? బీజేపీ రావాలి కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది? కర్ణాటకలో 135 సీట్లతోని కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా అధికారంలోకి. నిజంగానే ఓట్ చోరీ జరిగితే మరి దేశవ్యాప్తంగా బీజేపీనే అధికారంలో ఉండాలి కదా 29 రాష్ట్రాలలో. కేవలం 20 రాష్ట్రాల్లోనే ఎన్డీఏ అలియన్స్ తోని ఇప్పుడు దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకుంది? మరి మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో ఉంది? ఈరోజు కర్ణాటకలో 135 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? మరి అక్కడ ఓట్ చోరీ జరగలేదా? అదే రకంగా హిమాచల్ ప్రదేశ్ లో ఏ రకంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ? మొన్నటికి మొన్న జరిగిన ఒక 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ? మరి ఓట్ చోరీ జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవద్దు కదా. ఎందుకు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తారు? వీళ్లకు భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, భారతదేశ రాజ్యాంగం మీద నమ్మకం లేక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఈ 3 రాష్ట్రాల్లో స్వతంత్రంగా అధికారంలో ఉన్నారు. ఏది? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. మరో 3 రాష్ట్రాల్లో మీ ఇండి కూటమి, ఐఎన్డి కూటమి ఉంది కదా అధికారంలో. కేరళలో మీది కూటమి అధికారంలో ఉంది, జార్ఖండ్ లో మీ కూటమి అధికారంలో ఉంది, తమిళనాడులో మీ కూటమి అధికారంలో ఉంది. మరి అక్కడ జరగలేదా ఓట్ చోరీ? ఏ రకంగా మీరు అధికారంలోకి వచ్చిర్రు అక్కడ? మరి ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చిర్రా? అంటే మీరు గెలిస్తేనేమో ఓట్ చోరీ జరగనట్టు, ఇతర పార్టీలు బీజేపీ గెలిస్తేనేమో ఓట్ చోరీ జరిగినట్ట. ఇదేనా మీ యొక్క సంస్కారం? ఇదేనా భారత ఎన్నికల వ్యవస్థ మీద మీకున్నటువంటి నమ్మకం? ఇదేనా భారత ప్రజాస్వామ్యం మీద మీకున్నటువంటి నమ్మకం అని సందర్భంగా అడుగుతున్నాం. ఇంకొకటి, ఈయన మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, తర్వాత బీజేపీ మీద విమర్శలు చేసేటువంటి సందర్భంలో ఫస్ట్ వర్డ్ ఏమంటాడు సార్? ఈయన ఏమంటాడంటే అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ యాజ్ ఎంపీ అంటాడు. అంటే ఏందండి? అంటే మీరు 5 సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు దేశంలో 99 సీట్లు మీకు మొన్న జరిగినటువంటి దేశ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 99 సీట్లు వచ్చి మీరు దేశంలో ప్రతిపక్ష నేతగా లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తి మీరు అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎంపీ అని ఏ రకంగా మాట్లాడతారండి? అంటే ఈరోజు రాయ్ బరేలీలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు ఓటు వేయడం వాళ్ళ యొక్క కర్మనా? అంటే ఇలాంటి వ్యక్తిని ఈ రోజు మనం ఎంపీగా ఎన్నుకున్నామని వాళ్ళందరూ అనుకోవాలా? ఏం మాట్లాడతారు మీరు? ఎందుకు ఇలాంటి అనవసరంగా మాట్లాడతారు? ఇంకొకటి సార్, ఈ రోజు ఈయన కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది, బీహార్ లో 65 లక్షల ఓట్లను అనవసరంగా తీసేశారు, అక్కడ ఇండి కూటమి కాంగ్రెస్ కూటమి గెలుస్తుందనేటువంటి భయంతో ఈ రోజు 65 లక్షల ఓట్లను తీసేసినామని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ డే మీరు ఏదైతే ఆరోపణలు చేసినటువంటి నెక్స్ట్ డేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఆధారాలు లేకుండా చేస్తున్నారు, మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే తీసుకొని రాండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, మేము 30 మంది ఎంపీలను తీసుకొని రావడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెబితే ఈయన ఈ మహానుభావుడు చేసినటువంటి పని ఏందో తెలుసా? 300 మందిని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర గలాటా చేసి గాయ చేసి అసలు విషయాన్ని పక్కదారికి పట్టించినటువంటి గనుడు ఈరోజు రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి. ఈయన మాటలు ఎవరన్నా దేశంలో నమ్ముతారా అండి? ఇంకొక విషయం, ఈరోజు ఈ దేశంలో 1989 సంవత్సరం వరకు 1989 వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. అవి అసెంబ్లీలకైనా తర్వాత లోక్సభకైనా జరిగినటువంటి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగినాయి. 1989లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు, నేను మన దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకుపోతున్నా, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి, లేకపోతే మన దేశం వెనుకబడుతుంది అని చెప్పేసి 1989లో ఈవీఎం సిస్టమ్ ని తీసుకొచ్చింది ఎవరండి? ఈవీఎం సిస్టమ్ ని తీసుకొచ్చిందే మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మీ హయాంలోనే కదా ఈరోజు దేశంలో ఈవీఎంలు తీసుకొచ్చిర్రు. అయినా కూడా మీరు తీసుకొచ్చినటువంటి ఈవీఎంల మీద మీకు నమ్మకం లేకపోతే దీన్ని
ఏ రకంగా చూడాలి, Yes, రాజు నేత గారు మనం ఆలోచన చేసుకోండి. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి మాత్రం 20,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి అన్నాడు. అది ఇది నిజమా అబద్ధమా? ఎంక్వైరీ చేయండి సార్, మేము అదే అంటున్నాము. బీహార్ లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట 65 లక్షల మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు ముస్లింలు చొరబడి మన దేశంలో పౌరసత్వం లేకున్నా ఫేక్ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి అక్కడ ఎన్నికల్లో ఓటు వేసి ఎన్నికల బలాబలాలను తారుమారు చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము కంప్లైంట్ చేస్తే అక్కడ 65 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు అని తేలినాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముస్లింలు లేకపోతే రోహింగ్యాలందరూ కూడా ఫేక్ ఐడి క్రియేట్స్ చేసి వాళ్ళు ఎన్నికల గుర్తింపు కార్డు తెచ్చుకున్నారు, ఓటర్ గుర్తింపు కార్డులు తెచ్చుకున్నారు అని మేము ఫిర్యాదు చేసి 65 లక్షల ఓటర్లను ఈరోజు నకిలీ అని తేల్చినాం. ఎస్, ఈరోజు నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ప్రూఫ్స్ ఫేక్ ఓట్స్ ఇన్ జూబ్లీ హిల్స్ డెఫినెట్లీ వీఆర్ రెడీ. మీరు కూడా ఎలక్షన్ కమిషన్ కు పోయి చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి పార్టీ. అంతే తప్ప నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చుకోవడానికే మేము ఇక్కడ లేము. పవన్ ఖేడా అనేటువంటి వ్యక్తి ఈరోజు మేము చాలా క్లియర్ గా ఆధారాలతో సహా చెప్పినాం సార్, ఎవరు ఓట్ చోరీ చేస్తున్నారు, ఎవరికి డబల్ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేడా, ఆయనకు ఈ దేశంలో 2 ఓటర్ ఐడి కార్డులు 2 ఎపిక్ నెంబర్లు ఉన్నాయని చెప్పేసి ఆధారాలతో సహా ఈరోజు మేము చూపెట్టడం జరిగింది. రైట్, రాజు నేత గారు నేను మళ్ళీ మీ దగ్గర వస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించారేంది, మాట్లాడారేంది దాని మీద మరి? రైట్, వివి రావు గారు మీ మీట్ కొద్దిగా చూస్తే ఓకే, మీరైతే ఓకే అంటే నెట్ సరిగ్గా లేదనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లు రానే వచ్చాయి, అది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. జూబ్లీహిల్స్లో వాస్తవానికి 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఓట్లతో అంటే 20,000 అంటే అవలీలగా గెలిచే రకం అన్నట్టు. ఒక ఊరికి 3 ఓట్లు ఉన్నాయని కేటీఆర్ ఈరోజు ఎలక్టో ఆఫీసర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆధారాలతో సహా. అంటే ఎలా చూడొచ్చు, వాస్తవానికి 20,000 ఓట్లు అంటే వాటి జోక్, ఎందుకంటే అది ఏదో 100, 200 కాదు, 20,000 ఓట్లు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఏకమైనక సుల్తాన్. అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వ్యవస్థను, దురదృష్టం ఏంటంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీలో అంత కాలం నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాల్లో వెళ్తున్నటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడము, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు దీన్ని కరెక్షన్ చేయకపోవడం. ఎన్నికల కమిషన్ బలపరచాలని చెప్పేసి మేము ఎన్నికల నిఘా వేదిక తరఫు నుంచి గత 2 దశాబ్దాల నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అవకతవలకు మూలాలను మేము 16 అంశాలను ఎన్నికల కమిషన్ ఏ రకంగా బలపరచాలి, ఏ రకంగా పార్లమెంట్ లో చర్చకు తీసుకురావాలి, ఏ రకంగా అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలి, వాళ్ళకి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించాలి, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఒక స్వతంత్రమైనటువంటి వెరిఫై చేయగలిగినటువంటి వ్యవస్థ ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో కానీ లేదా అపోజిషన్ పార్టీలు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఒకవేళ తప్పుడు అలిగేషన్స్ అయినా కూడా దాన్ని వెరిఫై చేయడానికి న్యూట్రల్ బాడీ కావాలి అని మేము పదే ఆ న్యూట్రల్ బాడీ కావాలంటే ఎలక్షన్ కమిషన్ కు ఫండింగ్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ రకమైన స్వయం ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళకి స్పెషల్ కోర్ట్స్ ఉండాలి, వాళ్ళకి వెరిఫైబిలిటీ చేయడానికి సపరేట్ గా ఒక యంత్రాంగం ఉండాలని చెప్పి పదే చెప్పినప్పటికీ ఇది చెప్తున్నది ఎలా ఉందంటే అంగట్లో అంటే అందరూ అయ్యోర్లే కానీ బూర్రలో గంపలో రొయ్యలు మాయమైనట్టు ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము శుద్ధ పూసలము, మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇది అంటే ఎవరు అసలు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు స్పందించారు, అపోజిషన్ ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. అంటే అన్ని పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో ఉన్నది కావచ్చు, అలా కేంద్రంలో ఇలా అపోజిషన్ లో ఉంది, రాష్ట్రంలో ఇలా స్టేట్ లో ఉంది. ఇది అయితే ఎప్పుడైనా ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సెషన్ లో ఎన్నికల కమిషన్ బలపరచాలనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాష్ట్రాల్లో కానీ
లేదా పార్లమెంట్ లో కూర్చున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా లేవనెత్తిందా మధ్యలో? లేదా బీజేపీ పార్టీ కూడా ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు మేము బుద్ధపూసలు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఎప్పుడైనా అపోజిషన్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చారా? ఇలాంటి చర్చల్లో ఈ ఎలక్షన్ కమిషన్ బలపరిచి స్వయం ప్రతిపత్తి ఉండడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని. డిజిటైజేషన్ అనేది ఇంకొక పెద్ద ప్రమాదం ఇందులో. మీరు ఇలా చెప్తా ఉన్నారు, గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ లేదా పేపర్ బ్యాలెట్లు లేదా ఓటర్ లిస్టులు అనేటివి మన చేతికి అంది వచ్చేది, మనం వెరిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉండేది. ఇవాళ ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్నా, ఓటర్ వెరిఫికేషన్ లిస్టులలో అవకతవకలు జరుగుతున్నా, దీనికి ప్రధాన కారణం మీడియా కూడా. ఇది డిజిటల్ మీడియాలో అవకతవకలను పట్టుకోవడం అనేది బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అది పదే నేను కూడా సుప్రీంకోర్టుకు నేనే పిటిషనర్ గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద వెళ్ళినటువంటి వ్యక్తిగా, ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తిగా, గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఇది డిజిటైజేషన్ లో అవకతవకలు పట్టడం అనేది బ్రహ్మదేవుడి తరం కాదు. ఎందుకంటే అది ఆధారాలు వదిలిపెట్టదు కాబట్టి మీకు అవకతవకలు దొరకాయి. కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఇవాళ ఏదైతే సెంట్రల్ బెంగళూరులో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ 6 నెలలు కసరత్తు చేసి దాన్ని బయట తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టినట్టు ప్రతి పార్టీ చేయగలుగుతుందా? చేసినా కూడా దాని మీద ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సినటువంటి వెరిఫికేషన్ కు దానికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఏంటి, దాని అండర్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి అని అడిగితే సమాధానం రాదు. అది ఏ అధికార పార్టీ ఉంటే వాళ్లకు తలొగ్గి మాట్లాడాల్సింది. ఎందుకంటే యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీలో ఉంటుంది కాబట్టి. ఇంత బలహీనమైనటువంటి ఎలక్షన్ కమిషన్లను మనం ముందు పెట్టుకొని, ఒక ఉత్తర కుమార్ని ముందర పెట్టుకొని మనం రాజ్యాధికారం చేస్తున్నటువంటి విషయాన్ని పదే ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికి కూడా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము ఇది లేవనెత్తడము, మరి పచ్చి రాజకీయాలు మాట్లాడి అసలు చేయాల్సిన కరెక్షన్ చేయకుండా మీరు చేస్తున్న రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆగడాలకు ఇది మూలం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఇది 20,000 ఓట్ల ఇది కావచ్చు, 10,000 ఓట్లు కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు ఏది చెప్పినా కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితిలో ఈ అసందిగ్ధమైనటువంటి వాదనలు, రాజకీయాలకే పరిమితమైనటువంటి వాదనలకే మనం మాట్లాడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికే ఇది సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నాను. రైట్. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఆయన కూడా శ్రీనివాస్ శర్మ అనుకుంటా కదా. నా పేరు శ్రీనివాసరావు. సారీ శ్రీనివాస్ గారు. శ్రీనివాసరావు. ఇదే 20,000 ఓట్ల చోరీ, అంటే 20,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవైతే తప్పించాలి, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని మేరకు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది చూడాలి. ఈ నేపథ్యంలోనే 20,000 ఓట్లు అంటే వాస్తవానికి ఎవరో ఒకరు గెలుపు దిశగానే పయనించాలి. ఆ 20,000 ఓట్లు బోగస్ ఓట్లను కనిపెట్టి పక్కన పెడతారా, లేదు అంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పరుస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సి. ఎలా చూడొచ్చు మరి? శ్రీనివాస్ గారు ఇప్పుడు మేము ఖచ్చితంగా దీనిపైన బూత్ స్థాయిలో మా కార్యకర్తలు జూబ్లీ హిల్స్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ పేర్లు అంటే ఇంక్లూడింగ్ పేర్లతో కూడా మా వాళ్ళు డేటా తీసింది. అంటే అసలు వాళ్ళ కోట్లే లేకపోతే వాళ్ళ పేర్లు, చిరునామాలు, కొవ్వూరు కార్తిక్, దీపక్ శర్మ, మాధురి అనేటువంటి ఇట్లాంటి పేర్లు వాళ్ళతోని ఫోటోలు, చిరునామాలు మార్పింగ్ చేసి వాళ్ళ ఓట్లు కల్పించారు. అట్లనే ఖైరతాబాద్ లో ఉండేటువంటి వెంకటేష్ బిక్కిన ఇంటి పేరుతో సహా, రమేష్, ఇట్లా వాళ్ళు మా వాళ్ళు బూత్ స్థాయిలో ప్రతి బూత్ కమిటీలో కూడా దగ్గర పెట్టుకొని డోర్ టు డోర్ వెళ్ళి ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటిది చేస్తున్నారు. మేమైతే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికలలో మాత్రం ఈ బోకస్ ఓట్లను మాత్రం నిలువరించడానికి పూర్తి స్థాయిలో, అంటే మాకు అధికారం ఉండదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఓటర్ కార్డు ఉన్న తర్వాత అతన్ని ఓటు హక్కు వినియోగించుకోవద్దు అని చెప్పడానికి మాకు వీలు ఉండనప్పటికీ కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి ఎన్నికలు జరిగి ఈ 10 రోజులలో ఎన్నికలు జరిగే నాటికి బూత్ స్థాయిలో ప్రతి బూత్ లో ఉన్నటువంటివి కావచ్చు, ప్రతి అపార్ట్మెంట్ లో నూతనంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి 50 పైచిలుకు ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల సంపూర్ణ సమాచారాన్ని మేము సేకరించడమే కాకుండా దీన్ని ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళ దొరికి మళ్ళొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ నిలువరించడానికి మేము మా శాయశక్తుల కృషి చేస్తాం. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా
అంటే ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, రాష్ట్రంలో పనిచేస్తుంది, ప్రభుత్వ అజమాయిషిలో కాంగ్రెస్ సొంత సంస్థగానో జేబు సంస్థగానో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కానీ సెంట్రల్లో మాట్లాడినట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ సొంత సంస్థగా పనిచేస్తుంది, ఈ దేశంలో ఎక్కడ వాళ్ళు గెలవరో వాళ్ళ ఓట్లు తీసేస్తుండ్రు అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు వాళ్ళకి తెలుసు. సహజంగానే ఈ 24 నెలల పరిపాలనలో వాళ్ళు మూటగట్టుకున్నటువంటి ప్రజా వ్యతిరేకత, అంటే ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక ఇప్పుడు గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ లేకపోతే అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో పాలన పడికేసిపోయి నిత్యము తిట్ల దండకంతోనే కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళకి తెలుసు ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళు ఓడిపోతామని బీసీ రిజర్వేషన్లు కూడా జరగని వాటిని తెరపైకి తీసుకొచ్చి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారికే చెల్లుబాటు అవుతుంది. ఒక బలమైనటువంటి బంతిని చాలా బలంగా బీసీ సమాజం, తెలంగాణ బీసీ సమాజం మీదకి విసిరినరు, అది వారిపైకి గట్టిగా తగులుతుంది. దాంట్లో భాగంగానే జేఏసీలు అవన్నీ ఏర్పాటై కొత్త ఉద్యమాలకు పునాది అవుతుంది. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా అధికార పార్టీ ఓటమి ఆ ప్రభుత్వ పనితీరుకు కారణమవుతుందని ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా జూబ్లీ హిల్స్ లో 6% ఓట్లను అదనంగా నమోదు చేసుకొని ఓటమికి కారణమయ్యేటువంటి ఓట్లను తన ఖాతాలో అంటే తన వాళ్ళతోని వేయించుకొని గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అనూహ్యమైనటువంటి అపూర్వమైనటువంటి మెజార్టీతోని మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఖాతాలోనే పడుతుంది. బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా ఎగరవేస్తుంది. చూస్తారు ఏ విధమైనటువంటి అవకతవకలు చేసినా కూడా మామూలుగా మీడియాలో కూడా చూస్తున్నాము. కాంగ్రెస్ అభ్యర్థి పట్ల ప్రజలు ఎంత జాగరూకతతో ఉన్నారు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం. చిన్న చిన్న పాండబ్బాలు లేదా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, నేను ఈ లైవ్ లో నేను మాట్లాడొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు. అంటే ప్రత్యక్షంగా ప్రజలు వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు రాకూడదని కోరుకుంటున్నటువంటి భావనను వెలిపించే విధానం చూస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురుతుంది, గులాబీ జెండా విజయం ఖాయమైందని ఈ బోకస్ నమోదులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తన అసమర్థతను కానీ ప్రజా వ్యతిరేకతను ఇవన్నీ కారణాలు, అనేక కారణాలు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా అక్కడ 3 దఫాలుగా గోపీనాథ్ గారు గెలిచినటువంటి సందర్భం ఉంది. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించలేని కాంగ్రెస్ పార్టీ ఇలా అవకతవకలకు పాల్పడుతుంది. వీటిని మేము కట్టడి చేయడానికి సాయశక్తుల బీఆర్ఎస్ పార్టీ అంటే లీగల్గానే సాధ్యమైనంత వరకు లీగల్గానే ఎదుర్కొంటుంది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక స్వచ్ఛందంగా వ్యవహరిస్తుంది, సంపూర్ణంగా సహకరిస్తుందని మేమైతే అనుకుంటున్నాం. రైట్ శ్రీనివాసరావు గారు, ఏదైతే ఇప్పటి వరకు మీ రాహుల్ గాంధీ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బోగస్ ఓట్లు లక్షల ఓట్లతోటి గెలిచారు 29 రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాల వరకు. కానీ మీ పార్టీ మాత్రం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ బోగస్ ఓట్లు రావడానికి కావచ్చు, లేదంటే ఈ బోగస్ ఓట్లు వెళ్ళడానికి కావచ్చు, అంటే ఎక్కడ మనిషి ఉంటే అక్కడ వాస్తవానికి ఉంటాయా? ఎలక్ట్రిక్ ఓట్ అంటే నా గ్రామంలో కూడా నాకు 2 ఓట్లు ఉండే, అంటే అది నా తప్పిదం కాదు. నేను వాస్తవానికి ఎలక్షన్ కమిషన్కు నేను రెఫరెండం పెట్టుకోలేదు, లేకుంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి నేను చేసుకోలేదు, దరఖాస్తు చేసుకోలేదు, నేను ఆన్లైన్ ఫస్ట్ వచ్చింది 1 ఓటు, కానీ దానికైతే 2వది వచ్చింది. కానీ ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఒకటే ఉంది. కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఓటు రావాల్సిందేనా? ఎక్కడ ఉంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందా? ఎలా చూస్తారు? అంటే ఈ తప్పిదం రాష్ట్ర గవర్నమెంట్దు అండ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ది కూడా ఉంటుంది కదా, దీన్ని ఎలా నిర్వహించగలుగుతారు? ఇప్పుడు ప్రధానంగా 3 మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడారు. కొద్దిగా సమయం ఇవ్వండి, అన్నిటికీ నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, ఇక్కడ మన వివి రావు గారు మాట్లాడుతూ ఎలక్షన్ విధానం గురించి వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయత్నాలు, వారి అనుభవాలు, ఈ విధానంలో ఉన్నటువంటి లోపాల గురించి ఎత్తి చూపించి చెప్పారు. సడన్గా ఎప్పుడైతే మనం
ప్రత్యక్ష ఓటర్ నమోదు నుంచి ఆన్లైన్ ఓటర్ నమోదుకు మారిన సందర్భంలో కొన్ని ట్యాంపరింగ్ జరగడం అంటూ సహజంగా వచ్చింది. ఇప్పుడు మనం ఆన్లైన్ జరుగుతున్నటువంటి దాంట్లో ఎన్ని లోటుపాట్లు వస్తున్నాయని మనం చూస్తున్నాం కదా. ఆ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని వసుగులను వినియోగించుకొని కొంతమంది స్వార్థపరులు, కొంతమంది కల్పరేట్స్ దాంట్లో దాన్ని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రతి వ్యవస్థలో. అయితే ఓటర్ విధానం కాబట్టి దీంట్లో చాలామందికి ఆన్లైన్ ఎప్పుడైతే అవ్వడం ఉన్నదో చాలామంది ఓటర్లుగా నమోదు చేయడము, దీన్ని కొందరు ప్లాన్డ్గా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళు గెలవాలనుకునేటువంటి వాళ్ళు మ్యానిపులేషన్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో కాదనడానికి ఆస్కారం లేదు. దాని మీదనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా ఓట్ షోర్ అనేటువంటి దాని మీద ఎప్పుడైతే మాకు మహారాష్ట్ర ఎన్నికల్లో మాకు అక్కడ పార్లమెంట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉండి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పూర్తిగా పెర్ఫార్మెన్స్ దెబ్బతిన్నది. బెంగళూరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా సెంట్రల్ బెంగళూరులో జరిగినటువంటి ఉదంతాలను దేశంలో ఉన్నటువంటి అందరికీ ప్రతి వ్యక్తిని తట్టి లేపినటువంటి సందర్భం. ఈ సందర్భానికి దీనికి ఇక్కడ ఇవాళ మన కేటీఆర్ గారు ఇచ్చినటువంటి కాంప్లైంట్ను మనకు సాపత్యం లేదు. కారణం ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వారు పోయి ఏదో కాంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, నేను వారిని తప్పుపట్టట్లేదు. అక్కడ బోకస్ ఓట్లు కానివ్వండి, ఇప్పుడు నేను భువనగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, మా ప్రాంతంలో చాలామంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అనేక స్లమ్స్లో మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఓటు ఉండి ఇక్కడ కూడా కొత్తగా ఓటు నమోదు చేయించుకొని ఉండొచ్చు, కొన్ని బోకస్ కూడా ఉండొచ్చు, దాన్ని మనకు కారణానికి లేదు. కాకపోతే ఈ ప్రక్రియ కనుక మీరు బిఫోర్ నోటిఫికేషన్ చేసుంటే దీనికి ఉన్నటువంటి విలువ మీరు ఇచ్చినటువంటి దానికి పద్ధతిగా ఉండేది, దాన్ని తీసే ఆస్కారం ఉండేది. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేసే అవకాశం నాకు తెలిసినంతవరకు ఉండదు. వాళ్ళు దాన్ని ఏమన్నా రిజర్వ్ చేయగలుగుతారా, ఆపగలుగుతారా, లేకపోతే ఇంకో దగ్గర ఓటు వేయకుండా ఏ విధంగా నిరోధిస్తారనేది దానికి ఉన్నటువంటి పరిమితకు లోబడి చేసుకోవాల్సినటువంటి అంశం. దీంట్లో మనకు ప్రస్ఫుటంగా అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 6% ఓటు మెజార్టీతో ఉంది దాన్ని అని వాళ్ళు మీడియా లోపల వాళ్ళు సొంత డబ్బా పైసలు ఇచ్చి చేయించుకొని వచ్చే సర్వేలను వారు ఏదైతే దాంట్లో పెడుతున్నారో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు రేపు ఓటమి జరుగుతుంది అనేది ఎప్పుడైతే నవీన్ యాదవ్ క్యాండిడేచర్ వచ్చేసి అక్కడ బాగా ప్రజల లోపల ఒక ప్రభంజనం వచ్చిన సందర్భం లోపల ఈ ప్రభంజనం వచ్చింది, మాకు ఓటమి తప్పదు కాబట్టి మొదటి నుంచే దానికి సాకులను వెతుక్కొని ముందర పెట్టే ప్రయత్నంలో భాగంగా మేము భావిస్తున్నాం కేటీఆర్ గారు ఇచ్చినటువంటి కాంప్లైంట్. రెండవది మన మిత్రులు రాజునేత గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ను ఏదైతే 89లో ఓటింగ్ ఈవీఎంని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారే 20వ శతాబ్ద కాలంలో. ఇవాళ టెక్నాలజీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఐటీ టెక్నాలజీని దేశానికి పరిచయం చేసింది శ్యామ్ పెట్రోడా గారిని దాని మినిస్ట్రీగా పెట్టి దేశంలో ఎస్టాబ్లిష్ కావడానికి ప్రధాన కారణం రాజీవ్ గాంధీ గారు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు. ఈ 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు ఓటకు కల్పించింది రాజీవ్ గాంధీ గారే. అదేవిధంగా పంచాయతీరాజ్ యొక్క డైరెక్ట్ ఈ నిధులను ఇవ్వాలనే అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను రాజీవ్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో జరిగినాయి. దాంట్లో భాగంగా వచ్చింది ఇది ఈవీఎంస్ ప్రారంభం. ఒక టెక్నాలజీని ముందు మనం ప్రమోట్ చేసినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి లోపాలు, తప్పిదాలు, ఇప్పుడు ఏదైనా కొత్తగా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కానివ్వండి, కారు కానీ లాంచ్ అయినప్పుడు దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ మనం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. మీరు చెప్పినంతసేపు మేము విన్నాం, మేము చెప్పేటప్పుడు కాస్త వినాలి మీరు. అయితే ఇది మీరు దీంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. దానికి ఉన్నటువంటి టెక్నికల్ ఎర్రర్స్ కానివ్వండి, దీని మ్యానిపులేషన్స్ కానివ్వండి, మీకు 2014 వరకు పూర్తిగా ఎక్కడ కూడా అంత పెద్ద ప్రస్ఫుటం కాలేదు. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోపల కార్పొరేట్ సెక్టార్ చేతుల్లో దేశం వెళ్ళిపోయింది. ఈ కార్పొరేట్ సెక్టార్ దేశం లోపల వ్యాపారాత్మకంగా జరుగుతున్నటువంటి 10-11 సంవత్సరాల పాలన లోపల వాళ్ళు అనేకమైనటువంటి ఈ వ్యాపార ఎమిక్స్ లాగా పాలిటిక్స్లో ఎమిక్స్ చేసుకుంటూ మీకు స్పష్టంగా ఒక ఇంట్లో ఒక అసలు 40 ఓట్లు 30 ఓట్లు ఒకే ఐడి మీద జరిగినటువంటివి వారు అవతల పెట్టినరు. దాన్ని కౌంటర్ చేయడానికి మీరు అది కూడా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చేయలేదు. మీరు ఎఫ్ఐఆర్ కింద ఎప్పుడైతే వాళ్ళను డిలీట్ చేస్తున్నారో మీరు కేవలం ఎఫ్ఐఆర్ పేరు మీద 65 లక్షల మంది ఓటర్స్ను తీసేసి మీరు అక్కడ బీహార్లో కూడా మళ్ళీ మీ అధికారం రావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంగా వారు ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు నుంచి పోరాటం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరికీ అవేర్నెస్
తెచ్చిండ్రు. ఓట్ల లోపల ఈ విధమైన పొరపాటు ఉంది అని చర్చకైతే తెచ్చిండ్రు. ప్రతి వాళ్ళకి ఎంతో కొంత దీని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు. అంతవరకు సక్సెస్ అయ్యారు. రేపు అధికారంలోకి వస్తే దీంట్లో ఉన్నటువంటి అన్ని లోపాలను కూడా సక్సెస్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్లా చేయదు. కాకపోతే రాహుల్ గాంధీ గారు చేసే ప్రయత్నాన్ని దీనికి జోడించి మీరు చెప్తున్నారు మేము అనేది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఆధీనంలోనే ఉంటుంది. రైట్ రాజునేత మన టైం లేదు, ఒక్క నిమిషంలో చెప్పండి. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తానా అని వాళ్ళ రాజు అంటే తందానా అని కింది స్థాయి నాయకులు కూడా అట్లే మాట్లాడతారు. ఆయన దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని జరుగుతాడు, ఆధారాలు చూపించమంటే ఆధారాలు చూపించాడు, ఈసీకి అఫిడవిట్ దాఖలు చేయమంటే ఇప్పుడు నేను ఒక్కటి సార్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నానో భారత ఎన్నికల సంఘం చాలా క్లియర్ గా చెప్పింది. అయ్యా మా భారత ఎన్నికల సంఘం చట్టం 1960 ప్రకారం రూల్ 20 ప్రకారం మీరు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి, ఎక్కడెక్కడ ఏమేమి మాల్ ప్రాక్టీస్ జరిగిందో అవన్నీ కూడా ప్రూఫ్స్ తెచ్చి మాకు ఇవ్వండి అని అంటే నేను అట్లా ఇయ్యనంటాడు. ఓన్లీ ఓవరాల్ గా చెప్తాను, మీరు ఎంక్వైరీ చేసుకోమంటాడు. ఇదెక్కడి రాద్ధాంతం అండి? అంటే ఇతరులను బదనాం చేయడం కోసమే కదా, ఇతరుల మీద బట్టగాలు చేయడం కోసమే కదా, బీజేపీని మొత్తం పొద్దున్న లేస్తే తిట్టాలనే ఒక ఉద్దేశంతోనే కదా ఈరోజు చేసేది. మీరు ప్రూఫ్స్ ఇవ్వండి అయ్యా, ఎలక్షన్ కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేయండి రాతపూర్వకంగా. అయ్యా ఫలానా రాహుల్ గాంధీ అనేటువంటి నేను ఈ కర్ణాటకలోని ఈ జిల్లాలో ఇట్లా జరిగింది మాల్ ప్రాక్టీస్ అని ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇయ్యి. ఇప్పుడు సోమోటోగా ఎన్ని చేయలేదండి ఎలక్షన్ కమిషన్? సోమోటోగా ఎన్ని ఎంక్వైరీస్ చేయలేదు, సోమోటోగా ఎన్ని కేసులు పెట్టదు. రాజు గారు వినండి, కాదు అఫిడవిట్ ఇవ్వలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. సోమోటోగా ఎలక్షన్ కమిషన్ చేసే అధికారం లేదా? రైట్ రాజు గారు శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రాజు గారు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి రాజునేత గారు, అదేవిధంగా బచ్ శ్రీనివాస్ గారు, అదే శ్రీనివాసరావు గారితో పాటు వివి రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.